వాళ్ళని కొట్టగలిగితే భవిష్యత్తులో తిరిగి ఉండదు, వైసీపీ కూడా ఇంకా కోలుకోలేదు, అందుకే ఈ టార్గెట్ ఏమన్నా, ఆ వ్యూహం ఏమన్నా ఉందా టీడీపీ మధ్యలో? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, చంద్రబాబు గారిని ఆయన చెప్పిన ఆ మార్గంలో పార్టీ ప్రయాణం చేసింది అనుకోండి, తిరుగు ఉండదు. మధ్యలో డైవర్ట్ చేసేస్తారు, ఆయన మీదనే ప్రెషర్ చేసేస్తుంది, వాళ్ళ మీడియా డామినేట్ చేసేస్తుంది, వాళ్ళ సోషల్ మీడియా డామినేట్ చేసేస్తా. దాని పరిణామంలో ఆయన్ని ఆ ట్రాప్లోకి లాగుతారు. చంద్రబాబు గారికి ఎక్కువ వేధిస్తే ప్రమాదం అనేది తెలుసు. అంటే వీళ్ళందరికన్నా బాబు గారికి పెద్దిరెడ్డి గారి గురించి బాగా తెలిసి ఉంటది కదా. పెద్దిరెడ్డి అనే కాదు, ఎక్కువ వేధించడం మంచిది కాదు రాజకీయాల్లో అన్నది ఆయనకి తెలుసు. ఎందుకంటే మన కార్యకర్తలు మనం కాపాడలేము, రేపు పొద్దున్న అవతలోడు అంత కసిగా వెళ్తే డేంజర్ అవుతుంది. చూశారు కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి మెంటాలిటీ జగన్ది కాదు, అది ఓపెన్ కదా. మొన్న ఏమీ లేకపోతేనే అంతకుముందు 2014-19లో పెద్దగా వేధించింది లేదు వైసీపీ వాళ్ళని, ఒక 10% వేధించి ఉంటారు. దానికి ప్రతీకారంగా 30 to 40% వేధించాడు. ఇప్పుడు వీళ్ళు 90% వేధించమంటున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటే ఏమిటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ ఒక్కడున్నా వాళ్ళు సమాజానికి ద్రోహులు, మనుషులు కాదు రాక్షసులు. వాళ్ళని అందరినీ ఏదో ఒకటి చేసేయాలి, వాళ్ళు ఇందులో తినేస్తారు అందులో తినేస్తారు. అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు సత్పురుషులు, వాళ్ళు దైవాంశ సంభూతులు, అసలు వాళ్ళు మాత్రమే ఈ సమాజంలో బ్రతకడానికి అర్హులు. మిగతా వాళ్ళందరూ రాక్షస జాతి అయితే వీళ్ళు దేవతల జాతి అనేటటువంటి కోణంలో